నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్రే యూనిట్, బ్లడ్ బ్యాంక్, 3-ఫేజ్ జనరేటర్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. మార్కాపురంని జిల్లా చేయడంతో పాటు కలెక్టరేట్ ని కేటాయిస్తామన్న మంత్రి డీబీవీ స్వామి. రోడ్లు వేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం. వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు. కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తుందన్న మాజీ మంత్రి కార్మూరి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజం. ఆకివీడు ఎదుగుతున్న పట్టణమని, ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతులన్నీ కల్పిస్తానని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్రే యూనిట్, బ్లడ్ బ్యాంక్, 3-ఫేజ్ జనరేటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆసుపత్రి పరిసరాలను ఆహ్లాదకరంగా ఉండే విధంగా పచ్చదనం కోసం కృషి చేస్తానని అన్నారు. 2 చోట్ల రైల్వేకు అండర్ పాస్ త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. డయాలసిస్ సెంటర్ కు ఆరోగ్యశ్రీ అనుసంధానం చేస్తామని, 2 షిఫ్టులు పనిచేసేలా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, కొత్తపల్లి నాగరాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సిహెచ్సిలో అధునాతన ఎక్స్రే యంత్రం, బ్లడ్ బ్యాంక్ చాలా అవసరం. ఆ 2 కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. 3-ఫేజ్ జనరేటర్ సిస్టమ్ కూడా లేనందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక 3-ఫేజ్ కొత్త జనరేటర్ కూడా మన ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఇవ్వటం జరిగింది. ఇప్పుడే మనం కొద్ది మాసాల క్రితం ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ త్వరలో 10 రోజుల్లో ఆరోగ్యశ్రీ తోటి కూడా అనుసంధానం అవుతుంది. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆరోగ్యశ్రీ అనుసంధానం లేనందువల్ల 10 రోజుల్లో అది కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక షిఫ్ట్ ఫుల్ గా రన్ అవుతుంది డయాలసిస్. 2వ షిఫ్ట్ కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళ కోసం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ప్రజల అవసరాల కోసం మరింత ఇంకొక బిల్డింగ్ కట్టి అందులో కూడా అధునాతన డయాలసిస్ యంత్రాలు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాతలు కూడా ఉన్నారు. ఎటువంటి అవసరం ఉన్నా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతున్న ఈ ఆకివీడు కూడా రోజు రోజుకి పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతుంది. మంచి ప్రభుత్వ ఆసుపత్రి చాలా అవసరం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఏమి కావాలన్నా సరే చేయటానికి కలెక్టర్ గారు కూడా డాక్టర్స్ అందరికీ చెప్పారు. మేము అందుబాటులో ఉంటాం, మీరు మా సర్వీసెస్ వాడుకుని ప్రజలకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో చూడండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరింత అభివృద్ధి ఈ హాస్పిటల్ చెందటానికి ఎటువంటి సహకారం కావాలన్నా సరే మేము అందిస్తాం. ఈ లోపల ఇంటర్నల్ గా కూడా ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇవి బంద అవ్వకుండా కొన్ని సిమెంట్ రోడ్లు కూడా నిర్మించి ఒక చక్కటి ఆహ్లాదకరమైన మంచి చెట్లతో ఒక మంచి వాతావరణం ఉండేలాగా కూడా ఏం చేయాలి, ఒక ఇంటర్నల్ గా అభివృద్ధి చేస్తూ చుట్టుపక్కల వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండేలాగా కూడా శాశ్వత చర్యలు అవసరమైతే ఆ పార్క్ డెవలప్మెంట్ ఒక ఆర్గనైజేషన్ కి, మర్చెంట్ ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి కదా ఇక్కడ వర్తక సంఘాలు, ఎవరొకరికి అది అప్పచెప్పి ఫిష్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళని కంటిన్యూస్ గా మెయింటైన్ చేయడానికి వీలుగా కూడా ఆలోచించి ఒక 3-4 రోజుల్లో ప్రసాద్ గారు అందరితో మాట్లాడి, అలాగే గతంలో నేను ఎంపీగా ఉండగా ప్రతిపాదించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు కూడా క్లియర్ అయినాయి.
త్వరలో అండర్ బ్రిడ్జ్ ఫాస్ట్ గానే అవుతుంది. ఓవర్ బ్రిడ్జ్ అంటే మనం ఉండి కష్టాలు లాంటివి ఇక్కడ ఉండవు. అండర్ బ్రిడ్జ్ కాబట్టి కొద్ది నెలల్లోనే అది అవుతుంది. సో ఆకివీడు రెండుగా విడిపోయింది యాక్చువల్ గా మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ వలన. ఈ 2 అండర్ బ్రిడ్జ్లతో ఆకివీడు ఒకటిగా త్వరలో మారను. మార్కాపురంని జిల్లా చేయడంతో పాటు కలెక్టరేట్ ని కేటాయిస్తామని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పర్యటించిన మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. సుదూరంగా ప్రయాణించి ఒంగోలు రావాల్సిన అవసరం లేకుండా మార్కాపురం జిల్లా చేసి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. రోడ్లు వేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వరుసగా ఉండడం కోరుకోవాలి. కారణం మనం పనులు చేస్తున్నాం, తర్వాత నుంచి పూల పడుతున్నాం. మళ్ళీ వస్తే ఈ రోజు అనుకున్న మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడో చేయాల్సింది. గత 5 ఏళ్ళు వాళ్ళు వచ్చారు చేయాల. వెలుగొండ ప్రాజెక్ట్ చూశారు, నీళ్ళు లేకుండా టెంకాయ కొట్టాడు పోయినా. కానీ మొన్న అంటారు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అడుగుతారు. అంటే ఒప్పుకున్నాడు కదా, జగన్ తప్పుడు పనిచేసి ఒప్పుకున్నాడు కదా. ఎర్రగొండ పాలనలో ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా, మొన్న వచ్చి మాట్లాడుతూ ఒక జడ్పీటీసీ ఎప్పుడు పూర్తి చేస్తారంటుంది. పూర్తి చేసేప్పుడు మీరు చప్పట్లు టెంకాయలు కొట్టి వచ్చారు కదా, మేము మోసం ఇదే సాక్ష్యం. నేను చెప్తానా, వెలుగొండ పూర్తి చేస్తాం మనమే. ఎలక్షన్ ప్రచారానికి వచ్చారనుకుంటున్నారు, కానీ ఎలక్షన్ ప్రచారం లేదు. సంవత్సరం క్రితం అయిపోయింది, 12 నెలల క్రితం. ఆ రోజు గెలిచాం, గవర్నమెంట్ వచ్చింది. ఈ రోజు మళ్ళీ మేము ఇద్దరు ఎందుకు వచ్చామంటే మీకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీకు ఏమైనా కావాలంటే వచ్చాం. మీకు ఎవరికి కూడా వచ్చే మేము ఆపాలనే ఉద్దేశం మాకు లేదు. ఇప్పుడు చాలా మందిని అడిగాం, పెన్షన్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పారు. 4,000, 6,000, 10,000, 15,000 వస్తున్నాయి. మీ ఊర్లో కూడా 15,000 పెన్షన్ తీసుకున్న ఊర్లో ఉన్నారు. 15,000 తీసుకునేప్పటికి 1,90,000 వచ్చింది. 10,000 తీసుకునేప్పటికి 1,30,000 వచ్చింది. 4,000 తీసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు 55,000 వచ్చినాయి. 6,000 తీసుకున్న వాళ్ళకి 75,000 వచ్చినాయి. ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా పెన్షన్లు ఇవ్వాల. మేము చెప్పినప్పటి నుంచి ఇస్తా ఉన్నాం, అలాగే ఇచ్చాం. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పెడుతున్న అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై మోపిన అక్రమ మైనింగ్ కేసుతో జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని అన్నారు. తాజాగా అనిల్ ను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విడుదల రజని, నాని, అనిల్, ప్రసన్నను అరెస్ట్ చేసేలా ప్రభుత్వం లిస్టు రెడీ చేస్తుందని ఆరోపించారు. ఎంత దారుణంగా ఉందన్నది మీరు ఆలోచించాలి. సో అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నిర్దోషిగా బయట వస్తాడు. ఒక సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అంతా కూడా, జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా అతనికి అండగా కూడా నిలబడే, అతన్ని మళ్ళీ బయట వచ్చేంత వరకు కూడా అతనికి అండగా నిలబడే అవకాశం ఉంది, నిలబడుతుంది కూడా. మరి ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఎంతమంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీకు తెలిసి ఉంటుంది, మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళు గుర్తింపు పొందినారు. పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డిని గారిని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట, విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాని అరెస్ట్ చేయాలంట, పేరున నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే, అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో, చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈరోజు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. మీరేదో ఒక 4 రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక
తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అనుకుంటా ఉంటారు ఇంకొక పాయింట్ కూడా, ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు, ప్రజలు సైలెంట్గా ఉన్నారని. ప్రజల్లో ఉడికిపోతా ఉన్నారు. ఈరోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు, వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు, వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక, పనులు లేక ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు తన కాన్వాయ్ వాహనంపైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, సరే వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి, ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి, ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా, దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ, ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్ లో చాలా మంది చేసుకుంటా ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడకు వచ్చి కారుని అడ్డగిస్తుంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా బీభత్సకాండ సృష్టించారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి పొల్యూషన్ సౌండ్ తోటి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నా. ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు అవుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు, కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు, కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు, కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు, తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు, మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది, ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉంటమే, తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు అంటున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.